వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అధినేత ఏ పని చేసినా ఆహా ఓహో అంటూ నేతలు తాళం వేశారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఈ జగత్లోనే లేవని తబలా వాయించేశారు. కూటమి పక్షాల పొత్తు ఫ్యాన్ పార్టీని ఓడించలేదని బేరాలు పలికారు. తీరా వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాకపోవడంతో ఇప్పుడు మాట మారుస్తున్నారు. అధినేత తీరును తప్పుపడుతున్నారు ఓ మాజీ మంత్రి. కార్యకర్తలపై నిప్పులు చెరుగుతున్నారు. జగన్ నిర్ణయాలను అప్పుడు సమర్థించి ఇప్పుడు వేలెత్తి చూపుతున్న ఆ మాజీ మంత్రి ఎవరు? ఏ జిల్లా? వైసీపీ ఓటమికి వాలంటీర్ వ్యవస్థ కార్యకర్తలే కారణమనడంపై పార్టీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారా? వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాలిటిక్స్ లో పరిచయం అవసరం లేని నేత. ఫ్యాన్ పార్టీ పాలనలో చక్రం తిప్పారు. అప్పట్లో జగన్ నిర్ణయాలను సమర్థించిన ఈ నేత ఇప్పుడు తప్పుపడుతున్నారు. గత ఎన్నికల్లో గాజువాకలో ఓడిపోయిన అమర్నాథ్ ప్రస్తుతం అనకాపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలపై ఫ్యాన్ పార్టీ పెద్దల పిలుపుతో జరుగుతున్న నిరసనలో మాజీ మంత్రి చేస్తున్న కామెంట్స్ పార్టీకి తలనొప్పిగా మారాయి. గత ఎన్నికల్లో కార్యకర్తలు మనస్ఫూర్తిగా పనిచేయకపోవడంతోనే పార్టీకి ఈ గతి పట్టిందని ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. అవి పార్టీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు పార్టీ క్యాడర్ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తమవుతోంది. ఎన్నికల్లో తనతో పాటు పార్టీ ఘోర ఓటమికి కారణం కార్యకర్తలే అని బహిరంగంగానే నిప్పులు చెరుగుతున్నారు. కూటమి పార్టీల అభ్యర్థులకు భారీ మెజారిటీ రావడం, ఫ్యాన్ పార్టీ కార్యకర్తల చలవే బహిరంగ వేదికల మీద రుసరుసలాడుతున్నారు. 2019 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రావాలని కార్యకర్తలు కసిగా పనిచేశారని ఓవైపు ప్రశంసలు కురిపిస్తూనే మరోవైపు 2024లో క్యాడర్ కసిగా పనిచేయకపోవడంతోనే అధోగతి పట్టిందన్నది ఈ మాజీ మంత్రి వాదన. పార్టీ కార్యకర్తలు తమ ఓటును ఫ్యాన్ గుర్తుపై గుద్దినా మిగిలిన వారిలో వేయించలేదన్న ఈ మాజీ మంత్రి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ కార్యకర్తలనే కాదు, వైసీపీ అధినేత జగన్ తీసుకున్న నిర్ణయాలను కూడా గుడివాడ అమర్నాథ్ తప్పుపట్టారు. గతంలో తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థను బహిరంగానే విమర్శిస్తున్నారు. పార్టీకి కార్యకర్తల మధ్య గ్యాప్ను పెంచింది ఇదే అన్నది ఈ మాజీ మంత్రి వాదన. వైసీపీ 11 సీట్లకే పరిమితం అవడానికి వాలంటీర్ వ్యవస్థనే కారణమన్నది అమర్నాథ్ మాట. రాష్ట్రంలోని పలువురు వైసీపీ నేతలు ఈ విషయంలో మాజీ మంత్రితో ఏకీభవించారు. వాలంటీర్ల రాకతో పార్టీ కార్యకర్తలకు ప్రాధాన్యత తగ్గిందన్న ఈయన గారి కామెంట్స్ కాకరేపాయి. క్యాడర్ కసిగా పనిచేయకపోవడంతోనే పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా రాలేదన్నది గుడివాడ వాదన. పార్టీ పవర్లో ఉన్నప్పుడు వాలంటీర్ల వ్యవస్థను ఆహా ఓహో అన్నవారే ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారేంటి అని ఫ్యాన్ పార్టీ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. అప్పుడు గుడ్డిగా సమర్థించి ఇప్పుడు అదే విధంగా వ్యతిరేకించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు జగన్ బటన్ నొక్కుడు కార్యక్రమాలపై అమర్నాథ్ ఓ రేంజ్లో మండిపడుతున్నారు. జనానికి డబ్బులు ఇవ్వడాన్ని ఇప్పుడు తప్పుపడుతున్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు వేయడంతోనూ పార్టీకి నష్టం జరిగిందని బహిరంగ వేదికల మీదే కామెంట్స్ చేస్తున్నారు. అంతటితో ఆగలేదు. ఆకలి వేస్తే అన్నం పెట్టాలి, అవసరం ఉన్నవారికే డబ్బులు ఇవ్వాలి అని తన మనసులో మాటను చెబుతున్నారు. భవిష్యత్తులో ఒకవేళ జగన్ సీఎం అయితే బటన్ నొక్కే విధానానికి స్వస్తి పలకాలని అధినేతకు ఉచిత సలహా ఇచ్చేస్తున్నారు. డబ్బులు ఇవ్వాలనుకుంటే కేవలం కష్టాల్లో ఉన్నవారికి, పేదలకు మాత్రమే, అది కూడా కార్యకర్తల ద్వారా ఇప్పించాలని అధినేతకు సూచిస్తున్నారు. జగన్ జమానాలో కొన్ని చెత్త నిర్ణయాలు తీసుకున్నారు. అప్పుడు ఈ మాజీ మంత్రి ఒక్క ముక్క మాట్లాడిన పాపాన పోలేదు.
పైగా అధినేత తీసుకున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాలు ఏ రాష్ట్రంలో అమలు చేయలేదని తెగ తబల కొట్టేవారు. ఫ్యాన్ పార్టీకి పవర్ పోయిన తర్వాత వైసీపీ నేతలకు జ్ఞానోదయం అవుతుందని, ఇప్పుడు గుడివాడ అమర్నాథ్కు లైట్ వెలిగిందని అనకాపల్లి జిల్లాలో సొంత పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుతున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చెత్తపై జగన్ పన్ను వేసినప్పుడే ఇది చెత్త నిర్ణయమని చెప్పలేని గుడివాడ అమర్నాథ్ ఫ్యాన్ పార్టీకి పవర్ పోయిన తర్వాత కార్యకర్తలు కసిగా పనిచేయలేదన్న వాదాన్ని వినిపించడం ఈయన ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనమన్న విమర్శలు వస్తున్నాయి. అప్పట్లో జగన్ తానా అంటే తందానా అని వందిమాగదుల్లా వంతపాడిన నేతలు ఇప్పుడు తప్పుపడుతున్నారు. పవర్లో ఉన్నప్పుడు అధినేత నిర్ణయాలను వేలెత్తి చూపితే పదవులు పోతాయన్న భయంతో మిన్నకుండా పోయారు. మరోవైపు అధినేత నిర్ణయాలు బాగాలేవని అనడం కేవలం ఈ మాజీ మంత్రికే చెల్లిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వర్షంలో తడిసిన 6 నెలలకు బట్టలు ఆరేసుకోవడం అంటే ఇదేనేమోనని అమర్నాథ్పై అనకాపల్లి జిల్లా వైసీపీ నేతలు, కార్యకర్తలు సెటైర్లు వేస్తున్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం అంటే ఇదేనేమోనని అంటారు. ఈ మాజీ మంత్రి కామెంట్స్ ను పార్టీ అధినాయకత్వం ఎలా పరిగణిస్తుందో చూడాలి మరి.